బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 2వ అర్ధభాగంలో జోరు వానలు కురుస్తాయని వెల్లడించింది. సుమారు 20 రోజులుగా కదలికలు లేకుండా అచేతనంగా ఉన్న రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పుంజుకున్నాయని, దీంతో ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయని, ఇవి త్వరలోనే భారీ వర్షాలుగా మారతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, అస్ఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి. మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఈ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగతా జిల్లాలో వర్షాలు లేకుండా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం మారుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడెప్పుడు వర్షాలు కురనున్నాయి? ఏమైనా సమాచారం ఉందా? ఎస్తోని బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి ఋతుపవనాలు బలపడడంతో అయితే 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖనైతే అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటికే అసలు సీజన్ కంటే ముందు నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి తప్ప భారీ మొత్తంలోనైతే వర్షాలు పడ్డ సందర్భాలు అయితే లేవు. అయితే ఈ రోజు నైరుతి ఋతుపవనాలు బలపడడంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, అస్ఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏదైతే రేపు బుధవారం రోజున ఆదిలాబాద్, అస్ఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. అయితే గురువారం రోజున ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, అస్ఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. వర్షాలు పడుతున్న సమయంలో ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దు, ఖచ్చితంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 4 రోజుల క్రితం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలతో అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజున 6 పిడుగుపాటుకు గురై మృతి చెందగా 8 మంది వరకు పిడుగుపాటుకైతే తీవ్ర గాయాలైన సందర్భాలు అయితే చూసాం. ఈ నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా రైతులు పత్తి చేళ్లలో ఉండద్దు, భారీ ఎత్తైన ప్రాంతాలకు కానీ ఇటు చెట్ల కింద కూడా ఉండద్దు అంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాల రాకతో సీజన్ కంటే ముందు కురిసినటువంటి వర్షాలతో అయితే ఇప్పటికే రైతన్నలు అయితే పంటల సాగు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వరి, పత్తితో పాటు ఇతర పంటలు అయితే సాగు చేస్తూ ఉంటారు. ఈ సీజన్ కు సంబంధించి దాదాపుగా 20 లక్షల ఎకరాలను అయితే పంటలు అయితే సాగవుతున్నాయి. దీనిలో ప్రధానంగా పత్తిని అయితే సాగు చేస్తుంటా ఉంటారు ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. అయితే ఇప్పటికే తెల్ల బంగారం పండిస్తున్నటువంటి రైతులు పత్తి విత్తనాలను విత్తడంతో వర్షాలు గత 4 రోజుల నుంచి కూడా కురకపోవడంతో అయితే కొంతమేర ఇబ్బందులు అయితే పడుతున్నారు. విత్తినటువంటి విత్తనం ఎక్కడ మొలకెత్తగా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న సమయంలో ఇటు వాతావరణ శాఖ వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 3 రోజుల పాటు ఇటు వర్షాలు కురుస్తాయని చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. సోని, శ్రీనివాస్, మనం వర్షాకాలానికి సంబంధించి చూసుకుంటే డ్రైనేజీలు పొంగిపోవడం, అలాగే కరెంట్ షాక్ తో చాలా మంది చనిపోవడం చూస్తున్నాం. సో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? సోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ అయితే
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో అయితే ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. దాదాపుగా ఇటు భారీగా 50 నుంచి 60 కిలోమీటర్ల మేర తీవ్ర గాడుపులతోటి ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అయితే ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండానైతే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమకు ఇబ్బందులు కనుక ఉంటే విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు మున్సిపల్ అధికారులు కూడా సంప్రదించాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పూర్తిగా పట్టణాల్లోనైతే ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోవడంతో అయితే డ్రైనేజీలన్నీ కూడా నార్మల్ మోస్తారు వర్షం పడ్డప్పుడే పూర్తిగా డ్రైనేజీలు రోడ్ల పైన కూడా పొంగి పొందుతూ పారుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితులు ఉంటుంది. మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా స్థానిక గ్రామాల ప్రజలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం గత వారం రోజుల క్రితం కూడా ఇటు నిర్మల్ జిల్లా బైన్స మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఏకంగా ధర్నాలు సైతం చేశారు. తమ ఇళ్లలోకి మోస్తారు వర్షం పడితే చాలు కాలనీలోకి పూర్తిగా డ్రైనేజ్ నీరు వస్తుంది, అధికారులకి చెప్పినా కూడా ఎవరు స్పందించడం లేదంటూ కూడా వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడేలోపు కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.